ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే దీప జ్యోత్స్నల గురించి వెలుగులోకి వస్తాయి గుండె పగిలే నిజాలు. ఆ నిజాలు తెలిసి షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నాడు శివనారాయణ. మరి అసలు ఏం జరిగింది? అసలు దీప జ్యోత్స్నల గురించి ఎలాంటి నిజం తెలిసింది? మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే 'కార్తీక దీపం' సీరియల్‌లో అసలు ప్రతిసారి ఎందుకిలా జరుగుతుంది? దీప ఎందుకలా మాట వినకుండా మొండిగా తయారవుతుంది అంటూ కాంచన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక కాంచన బాధని దూరం చేయడానికి కార్తీక్ ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ ఇప్పుడు ఆ నిజం బయట పెట్టే టైం కాదు అని చెప్పేసి తనలో తాను కంట్రోల్ చేసుకొని తన తల్లిని ఒప్పించి దీప కడుపులోని బిడ్డకు ఏమీ జరగదని తను హామీ ఇచ్చి దీపకు అనుక్షణం కాపలా కాస్తూ ఉంటాడు కార్తీక్. అలాగే దీప కూడా తన కడుపులోని బిడ్డకి ఏమీ జరగకుండా ఆ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నల్ని చూసుకుంటూ సంతోషంగా ఉంటాను అని చెప్పేసి తన కడుపులోని బిడ్డ మీద ఇంకా జాగ్రత్త పెంచుతుంది. అయితే ఎట్టకేలకు నా ఇంటికి వచ్చింది దీప. ఇక దీప ఇంటికి వచ్చిన తర్వాత దాని ప్రెగ్నెన్సీని ఎలా పొగడుతానో చూడు అంటూ గ్రానీకి చెప్తుంది. అది కాదే, నువ్వు ఏదైనా చేస్తే అంతా మనం ఇరుక్కుంటాం కదే అనగానే, చూడు గ్రానీ, నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. కానీ ఒక్క విషయం చెప్పనా, దీప పులి బోన్లోకి జింక పిల్ల వచ్చినట్టు వచ్చింది. ఇక అది నాకు బలవ్వక తప్పదు. అలాగే ఇప్పుడు దాని కడుపు పోతే అందరూ నన్ననడం కాదు, దీపనే ఆడిపోసుకుంటారు. ఎందుకంటే వద్దు అని ఎంత చెప్పినా బావ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అంటూ ఓ తెగ ఆరాటపడుతూ బావ మీద ఎత్తి ప్రేమను చూపిస్తూ వచ్చింది కదా! ఇక ఈ దెబ్బతో ఈ ఇంట్లో వాళ్ళకే కాదు, ఆ ఇంట్లో కాంచనత్తకు కూడా దూరం అయిపోతుంది దీప. ఎందుకంటే బిడ్డ గురించి అత్త చాలా హోప్స్ పెట్టుకుంది. ఆ బిడ్డ వల్ల తను మళ్ళీ వాళ్ళ అమ్మని చూడబోతున్నానని చాలా ఆశ పెట్టుకుంది. ఇక్కడ తాత కూడా అదే ఆశ పెట్టుకున్నాడు. అందుకని ఇంటిల్లపాది వెళ్ళి తన సొంత మనవరాలే కడుపుతో ఉన్నట్టు సీమంతం చేయాలి అన్నట్టుగా ఓ తెగ ఆరాట పడిపోతున్నారు కదా! ఆ ఆరాటాన్ని నేను తీసేస్తాను. సీమంతం చేస్తాను, ఇంకా బారసాల చేస్తాను అంటూ ఓ తెగ సంబరాలు పడిపోయాడు కదా తాత. ఆ సంబరాలు అస్సలు తీరనే తీరవు. ఎందుకంటే నేనున్నాను కదా! ఆ దీప కడుపులోని బిడ్డ ఈ భూమి మీద అడుగు పెట్టదు. నేను దీపను ఎలా ఆడుకుంటానో చూస్తూ ఉండు. బావ ఎంత జాగ్రత్త తీసుకున్నా దీపను కాపాడలేడు. దీప కడుపులోని బిడ్డ నా చేతిలో బలవ్వకుండా అస్సలు చూసుకోలేడు. ఏదో ఒక సమయంలో నాకు టైం దొరకకపోతుందా, అప్పుడు చెప్తాను దీప పని, దీప కడుపులో బిడ్డ పని. అప్పుడు చచ్చినట్టు అందరూ దీప నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందని దీపను ఆడిపోసుకుంటూ ఉంటే నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా గ్రాని అనగానే, ఇవన్నీ వినడానికి బాగానే ఉందే, కానీ అమలు జరిగేదెలా? కార్తీక్ దానికి ప్రతి క్షణం కాపలా కాస్తాడు. తన కడుపులోని బిడ్డ అంటే ఇంకా ఎలా ఉంటాడు? తన రక్తం, తన వారసత్వము అలా ఉంది అంటే ఎలా ఉంటాడు? అయినా అసలు వాడికి దానికి ఏ సంబంధం లేకున్నా శౌర్యని నెత్తిన పెట్టుకొని కాపాడుకున్నాడు. శౌర్య కోసం చాలా ఆరాటపడ్డాడు. శౌర్యకు హెల్త్ బాగాలేదంటేనే అంత ఆరాటపడ్డవాడు తన కడుపులోని బిడ్డకు ప్రమాదం ఉందని తెలిస్తే ఊరుకుంటాడా? అందులోనూ మనిద్దరి వల్ల. ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగితే చాలా ఇబ్బందవుతుందే. నా మాట విని ఇవన్నీ గొడవలన్నీ వదిలేసేయి. నిజంగా మీ నాన్న చెప్పినట్టుగా ఏదో ఒక మంచి సంబంధం చూసుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోవే అంటూ అనగానే, ఏంటి గ్రాని, నువ్వు కూడా నన్ను బయటికి గెంటేయాలని చూస్తున్నావా? అయినా నా పెళ్లి జరగడం అంటూ జరిగితే బావతోనే జరుగుతుందని చెప్పాను కదా! ఎక్కువగా మాట్లాడితే నిన్నే ఇంటి నుంచి గెంటేసేలా చేస్తాను. జాగ్రత్త అంటూ ఇక గ్రానీకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీన్ని ఎలా కాపాడాలో నాకైతే అర్థం కావట్లేదు. ప్రతిసారి దీని ఆవేశంతో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది. అందరికీ అడ్డంగా దొరికిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తుందో అని భయంగా ఉంది. దీపను ఏం చేస్తుంది? దీప కడుపులోని బిడ్డకి ఏదైనా అయితే ముందుగా అందరి డౌటు మా మీద వస్తుంది కదా! అయినా అంటూ అనగానే
దాని ఇష్టం. ఇక నేనేం చేస్తాను, చెప్పాల్సిందంతా చెప్పాను. అది వినకపోతే దాని కర్మ అంటూ వదిలేస్తుంది పారిజాతం. ఇక కార్తీక్ దీప గురించి, పారిజాతం గురించి, జ్యోత్స్న గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళ నుంచి కంటికి రెప్పలా కాపాడుకోవాలని, ప్రతి క్షణం తనని కాపలా కాస్తూ కాపాడుకోవాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకోసం దీప వైపు స్పై కెమెరాలాగా ప్రతి క్షణం తన చుట్టూ తిరుగుతూ, తన చుట్టూ ఏం జరుగుతుంది, ఎవరున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుంటూ ఉంటాడు. ఇక అంతలోని కార్తీక్ దీపతో మాట్లాడి వెళ్ళిపోతూ ఉండగానే జ్యోత్స్న కార్తీక్ అటు వెళ్ళాడని తెలిసి జ్యోత్స్న వస్తుంది. "ఏంటి దీప ఏం చేస్తున్నావు?" అంటూ దీప గురించి అడుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అందులో దీప పాలు కలపడానికి సుమిత్రకి పాలు కలపడానికి అంతా రెడీ చేస్తుంది. ఆ తర్వాత సుమిత్రకు పాలు ఇచ్చిన తర్వాత సుమిత్ర ఏమో, "ఆ పాలు నువ్వే తాగు దీపా. ఎందుకంటే నువ్వు ఒట్టి మనిషివి కాదు. ఇక్కడ పని చెయ్యొద్దు అంటే నువ్వు ఊరుకోవు. అందరికీ సేవలు చేస్తూ ఉంటావు. నువ్వు ఇప్పుడు నీకు సేవలు చేయాలి మేమంటే నువ్వే మా అందరికీ సేవలు చేస్తూ నీ ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదు. నీ ఆరోగ్యానికి కానీ, నీ కడుపులో బిడ్డ ఆరోగ్యానికి గానీ ఏదైనా జరిగితే అక్కడ వదినకు మేము సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ముందు ఈ పాలు తాగనగానే, అయ్యో! నా గురించి మీరేం ఆలోచించొద్దమ్మా. నేను కింద పాలు ఉన్నాయి. నేను కలుపుకొని తాగుతాను. మీరేం కంగారు పడకండి అంటూ అనగానే, అది కాదు దీప అనగానే, మీరు తాగండమ్మా అంటూ ఇక సుమిత్రకైతే పాలిచ్చి అక్కడి నుంచి కిందకి వచ్చి పాలు కలుపుకుంటుంది. పాలు కలిపిన తర్వాత పారిజాతం పిలుస్తుంది కావాలనే జ్యోత్స్న ప్లాన్ ప్రకారం. సో, దీప వస్తున్నానమ్మా అంటూ వెళ్ళి ఏంటి? ఎందుకు పిలిచారు అనగానే, ఏంటి ఇక్కడ ఇంతమంది మనుషులున్నారు పట్టించుకోవాలని తెలీదా? అది ఇది అంటూ ఉండగానే ఇక అక్కడ జ్యోత్స్న ప్లాన్ ప్రకారం ఆ పాలల్లో పాయిజన్ అయితే కలిపేస్తుంది. ఆ కడుపు పోవడానికి పాయిజన్ అయితే కలిపేస్తుంది. కలిపి మళ్ళీ ఏం తెలియనట్టుగా వచ్చేసి అక్కడ నిలబడుతుంది. అయితే ప్లాన్ సక్సెస్ గ్రానీ అని చెప్పేసి ఇక ఆ సక్సెస్ అయ్యింది అని చెప్పేసి గ్రానీకి సిగ్నల్ ఇచ్చేసరికి అదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అయితే నీకు ఈ సంగతి నేను చెప్తాను అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఇంకాసేపు మాటల్లో ఉంచి ఆ దీప పాల గ్లాస్‌నైతే మార్చేస్తాడు. అయితే దీపకు ఏదో జరుగుతుందని, కడుపు నొప్పొచ్చేస్తుందని, దీప కడుపు పోతుందని చెప్పేసి వాళ్ళిద్దరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. దీప పాలు తాగేసి మళ్ళీ రోజులాగా తను అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది. "ఏంటి గ్రాని ఏది జరగట్లేదు. దానికి కడుపు నొప్పి రావాలి కదా!" అని అనగానే, ఇక "ఏంటి ఇద్దరు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు?" అంటూ అనగానే, అది మేమేం ఆలోచిస్తాంరా! ఏదో మేము నార్మల్‌గా మాట్లాడుకుంటున్నాం" అనగానే, దీప కడుపు పోగొట్టాలని చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీపకు రక్షణ కవచంగా నేను ప్రతి క్షణం దీప వెనకే ఉంటాను. మీరు ఏం చేస్తున్నారో కనిపెట్టుకుంటూ, కాపాడుకుంటూ ఉంటాను అని చెప్పేసి ఇక కార్తీక్ వాళ్ళిద్దరికీ వార్నింగ్. ఆ తర్వాత ఇక దీప గురించి చాలా అనుకుంటూ ఉంటుంది. అసలు ఈ ఇంటి వారసురాలికి బాగా ఆయుష్ ఉన్నట్టుంది. చిన్నప్పుడు మా గ్రాని చేతిలోంచి తప్పించుకుంది. ఇప్పుడు నా చేతిలోంచి తప్పించుకుంటుంది. దీనికి ప్రతి క్షణం ఎవరో ఒకరు అడ్డొస్తూనే ఉన్నారు. దీని ప్రాణాలు కాపాడడానికి వాళ్ళు అడ్డుపడుతూనే ఉన్నారు. ముందు నేను బావని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేయాలి. ఆ తర్వాత దీప సంగతి చూడాలి అని అనుకుంటూ ఉండగా, ఏంటి మేడం గారు, పెద్ద మేడం గారు, నా భార్యని ఎలా అడ్డు తొలగించాలి? నా భార్య కడుపులోని బిడ్డకు ఎలా అపాయం కలిగించాలని ఆలోచిస్తున్నారేమో. నా భార్య కడుపులో బిడ్డకు ఏదన్నా చెయ్యాలి అని చూస్తే మర్యాదగా ఉండదు. అయినా ఈ ఇంటికి వారసురాలు రాకుండా ఎవ్వరు ఆపలేరు అని అంటూ ఉండగా, ఈ ఇంటికి వారసురాలు అంటాడేంటి? అంటే బావకు నిజం తెలిసిందా? అందుకని అలా అంటున్నాడా అనగానే, ఏంటి ఈ ఇంటి వారసురాలేంటి అనగానే, అదే తాత అన్నాడు కదా! జ్యోత్స్న అమ్మమ్మ ఇక్కడ దీప కడుపులో పుట్టబోతుందని అనగానే, చూడు బావ నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వు తాత ఏదో అన్నాడని దీప కడుపులో పుట్టబోయే బిడ్డ ఈ ఇంటికి వారసురాలు ఎలా అవుతుంది అనగానే, నిజంగా కాదంటావా? దీప కడుపులో పుట్టబోయే బిడ్డ ఈ ఇంటికి వారసురాలు కాదని నువ్వు గట్టిగానే అంటున్నావా? అంటూ కొంచెం డౌట్‌గా అనేసరికి దీప గురించి బావకి తెలిసిపోయిందేమో అని జ్యోత్స్న కంగారు పడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరి మాటలన్నీ కూడా శివనారాయణ వినేస్తాడు. ఏంటి కార్తీక్ మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఇక లోపలికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. కార్తీక్ నేను ఒక విషయం గురించి నిన్ను అడగాలనుకుంటున్నాను అని కార్తీక్ రాగానే కార్తీక్ గురించి అడుగుతాడు. అనగానే
నేను ఏది అడిగినా నిజం చెప్తావా? పుట్టబోయే నీ బిడ్డ మీద ఒట్టేసి చెప్తావా? అనగానే అదేంటి తాత అంత మాట అన్నావు? నేను నిజం చెప్పనని అనుకుంటున్నావా? అనగానే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల మాటలు నమ్మశక్యం అది నిజం దాచడానికైనా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా మంచి కార్యం కోసం కూడా కావచ్చు. కానీ కొన్ని కొన్ని సార్లు మనం తీసుకున్న నిర్ణయాలు తప్పవుతాయి. కానీ కొన్ని కొన్ని సార్లు అవి కరెక్ట్ అవుతాయి అనుకో. కానీ అవి మనం దాచిన నిజాల వల్ల అవతల వాళ్ళు అపార్థాలు చేసుకునే ప్రమాదం ఉంటుంది కదా! అందుకని నేను ఒక విషయం గురించి నిన్ను క్లియర్‌గా అడగాలనుకుంటున్నాను. నువ్వు ఏదైనా నిజమే చెప్తానని, నేను అడిగిన దానికి కరెక్ట్‌గా సమాధానం చెప్తాను అని నీ కడుపులోని బిడ్డ మీద ఒట్టేసి చెప్తావా? అనగానే ఇదేంటి తాత ఇలా అడుగుతున్నాడు, దేని గురించి అడగబోతున్నాడు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. "ఏం కార్తీక్ నిజం చెప్పలేవా? ఆలోచిస్తున్నాం" అనగానే, "ఏం లేదు తాత నువ్వేదడిగినా నేను నిజం చెప్తాను" అని చెప్పేసి అనగానే, "మాటిచ్చావు తప్పవు కదా!" అనగానే, "తప్పను తాత" అనగానే, "దీపకు ఈ ఇంటి వారసురాలికి సంబంధం ఏంటి?" అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్. ఇదేంటి తాత ఇలా అడిగాడు? దీప ఈ ఇంటి వారసురాలన్న విషయం తాతకి తెలిసిందా? లేక డౌట్ పడుతున్నాడా? ఇప్పుడు నేను నిజం చెప్పాలా వద్దా? అని అంటూ ఉండగా, "నీ బిడ్డ మీద ఒట్టేసావు కార్తీక్. నీకు దీపకి ఈ ఇంటి వారసత్వానికి, ఈ ఇంటి వారసురాలికి ఉన్న సంబంధం ఏంటో నాకు క్లియర్‌గా ఈరోజు తెలిసి తీరాల్సిందే" అంటూ అనగానే చే ఒట్టేసిన పాపానికి ఇక చెప్తాను తాత. కానీ ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉండాలి అనగానే చెప్పు కార్తీక్ అసలేం జరిగింది అనగానే ఇక పారిజాతం చిన్నప్పుడు చేసిన కుట్రని, పారిజాతం దీపను అక్కడి నుంచి తప్పించిందని, సుమిత్ర దశరథులకు పుట్టిన ఏకైక కూతురు జ్యోత్స్న కాదని దీపే అని, దీపను మాయం చేసి దాసు మామయ్య కూతురైన జ్యోత్స్నని అక్కడ ఆ వారసత్వంలో పెట్టారని తెలిసి ఇక ఒక్కసారిగా కార్తీక్ చెప్పిన నిజాన్ని తెలిసి షాక్ అయిపోతాడు కార్తీక్. అదే శివనారాయణ. ఇక శివనారాయణ జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలు కాదని, అలాగే ఇది ఇంటి వారసురాలైన దీపని ఎన్నాళ్ళుగా ఎంత టార్చర్ పెట్టారని ఇక జ్యోత్స్నకి, పారిజాతంకి చుక్కలు చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే, "ఈ విషయం నువ్వు ఇప్పుడే ఎవరికీ చెప్పొద్దు తాత. ఈ విషయం తెలియడం వల్ల ఇక్కడ అత్తకి, మామకి అందరికీ ప్రమాదం ఉంది. ఆఖరికి నీకు కూడా. నిజం చెప్పాలంటే దాసు మామయ్య మీద అటాక్ చేసింది కూడా ఎవరో కాదు. తన కన్న తండ్రని తెలిసి కూడా తను జ్యోత్స్నే తన తండ్రి మీద అటాక్ చేసింది. అలాంటిది కన్న తండ్రి అని చూడలేదు. నిన్ను అత్తని, మామని వదిలేస్తుందని నువ్వెలా అనుకుంటున్నావు? కాబట్టి జ్యోత్స్నంతట జ్యోత్స్నే బయట పడే వరకు నేను ఈ నిర్ణయాన్ని బయటికి చెప్పొద్దనుకున్నాను. కానీ నువ్వు నాకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు వేయించుకున్నందుకు చెప్పక తప్పట్లేదు. కానీ చెప్తున్నాను తాత నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి" అనేసరికి ఇక ప్రతి విషయంలోనూ జ్యోత్స్న పారిజాతంలో చేసిన తప్పే గుర్తొస్తుంది. అలాగే పారిజాతం ఈ ఇంటి వారసురాలికి చేయబోతున్న అన్యాయాన్ని గుర్తొచ్చి ప్రతిసారి ఇక పారిజాతం చెంప చెల్లుమనిపించి పారిజాతంకి బుద్ధొచ్చేలా చేస్తాడు. పారిజాతంకి బాగా చక్కటి పనిష్మెంట్స్ ఇస్తూ పారిజాతంతో ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు. ఇక జ్యోత్స్నకు కూడా చుక్కలు చూపిస్తూ ఉంటాడు శివనారాయణ. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇలా జరిగి పారిజాతం, జ్యోత్స్నల కుట్ర గురించి శివనారాయణ తెలుసుకోవాలని వాళ్ళిద్దరికీ బుద్ధొచ్చేలా దిమ్మ తిరిగే షాక్‌ల మీద షాక్‌లు ఇవ్వాలని అనుకునేవాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.